మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. గోల్డ్కి సంబంధించినటువంటి న్యూస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటుందండి. రైట్. సో 29% తగ్గిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఫర్దర్గా మార్కెట్లో ఏ విధంగా అంటే మళ్ళీ ఇది రీటైన్ అవ్వడానికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఎన్ని డేస్ టైం పట్టే అవకాశం ఉంటుందంటారు? అట్ ద సేమ్ టైం అసలు ఎలా అంటే కొనుక్కునే వాళ్ళు అయినా సరే లేదంటే ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? యా, అంటే గోల్డ్ ప్రైస్ ఈ మధ్యకాలంలో బాగా డ్రాప్ అవడంతో అందరూ ఎక్కువ మంది కొంచెం అంటే ఎక్కువ మొత్తంలో కొన్నోళ్ళు ప్యానిక్ గురవుతున్నారండి. అండ్ జనవరిలో మనం చూసుకుంటే 10 గ్రాముల గోల్డ్ 1,90,000 దాకా వెళ్ళింది. అవును, 10 గ్రాముల గోల్డ్ జనవరిలో అది పీక్ అనమాట. అక్కడి నుంచి డ్రాప్ అవుతూ ఇప్పుడు లైవ్ మార్కెట్లో 1,40,000 ఉంది 10 గ్రాముల గోల్డ్. 1,40,000 అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీలో తక్కువ పడిందని కనపడుతుంది, కానీ డాలర్ రూపంలో చూస్తే 29% డ్రాప్ అయింది. 29%. ఓకే, 29% డ్రాప్ అంటే మీనింగ్ ఏంటంటే తిరిగి మళ్ళీ పాత రేటు పోవటానికి 1,90,000 పోవటానికి లిటరలీ అది 41% పెరగాలండి ఇప్పుడు నుంచి. ఇంకా 41%. అందుకని అందరూ అనేది ఏంటంటే ఈ మళ్ళీ ఆల్ టైమ్ హై గోల్డ్ ఈ రేటు పాత రేటుకి ఎప్పుడు వచ్చింది అనేది అంత ఈజీ రాదండి. ఇట్ మే టేక్ 1 year 2 years ఈజీ పడుతుంది. అందుకని ఈ ఎండింగ్ కల్లా మళ్ళీ పాత రేటు 1,90,000కి 10 గ్రాముల రేటు చేరే ఛాన్స్ లేదు. ఇట్ టేక్ టూ మచ్ టైం అనమాట. ఎందుకంటే అప్పుడున్న జనవరిలో ఉన్న వరల్డ్ వైడ్ కండిషన్స్ వేరు, ఎకానమిక్ కండిషన్స్ వేరు. ఇప్పుడున్న వరల్డ్ వైడ్ ఉన్న ఎకానమిక్ కండిషన్స్ వేరు. అంటే వరల్డ్ వైడ్గా నిరంతరం ఇవి మారుతూ ఉంటాయి డైనమిక్గా. అప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్గా డాలర్ని తగ్గించుకొని గోల్డ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా. ఇప్పుడు ఏంటంటే డాలర్లే కావాల్సి వస్తుంది అందరికి ఇప్పుడు. అందుకని గోల్డ్ ఎవరు కొంటున్నట్టు మనకి కనిపించడం లేదనమాట. రెండోది ఈ చైనాలో కూడా గోల్డ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో రిటైలర్స్ని కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ ఇండియాలో కూడా మోడీ గారు లాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ గోల్డ్ని తక్కువ ఇంపోర్ట్ చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు కూడా గోల్డ్ లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద బ్యాన్ పెడుతుండే. అంటే గవర్నమెంట్ కూడా రీసెంట్గా లేదు కొత్త స్కీమ్ తేబోతున్నారు, రేపు ఆగస్టులో అనౌన్స్ చేస్తారంట. రిటైల్ దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీస్ దానిలో ఇన్వెస్ట్ చేస్తే, అంటే జ్యువెలరీ ఎవరి దగ్గరలో ఉన్న బ్రాండెడ్ జ్యువెలరీకి వాళ్ళకి వీటిని ద్వారా గోల్డ్ మానిటరీ స్కీమ్ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి న్యూస్ వస్తుందన్నమాట. అంటే సెకండరీ గోల్డ్ మార్కెట్లోకి ఉండే ఎక్కువ ఛాన్స్ ఉంది. అదేలేండి, ఆ గోల్డ్ ఆ సెకండరీ గోల్డ్ కనుక ఒకవేళ ఆగస్టులో కనుక గవర్నమెంట్ దాన్ని అనౌన్స్మెంట్ చేశారనుకోండి, మన గోల్డ్ ఇంపోర్ట్స్ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే పాత గోల్డ్ ఇండియాలో 30,000 టన్నుల గోల్డ్ ఉంది. అప్పుడు గోల్డ్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుని తగ్గిద్ది అనమాట. మనం సంవత్సరానికి ఆల్మోస్ట్ 700 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం బయట నుంచి. 700 టన్నులు అంటే చైనా తర్వాత ఇండియా వాళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ అనమాట. సో న్యాచురల్గా మన ఇంపోర్ట్స్ తగ్గిపోయినప్పుడు వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది, మొత్తం మేజర్గా ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. అటు చైనాలో పేపర్ అసెట్స్ మీద వాళ్ళు అలౌ చేయట్లేదు. మొత్తానికైతే జనవరిలో ఉండే కండిషన్స్ ఇప్పుడు లేవు. అందుకని జనవరిలో ఉన్న స్పీడ్ ప్రైస్ పెరగడం ఇప్పుడు రాకపోవచ్చు. పైగా ఇప్పుడు వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే నీకు బ్యాంక్ వడ్డీ రేట్ అట్రాక్టివ్గా ఉంటుంది తప్ప మిగతా కాదు కదా. అందుకని గోల్డ్ స్పీడ్గా పెరిగే ఛాన్స్ లేదు. కాబట్టి ఒకటి 1,40,000 దగ్గర మేబీ 1 or 2 months ఉండొచ్చు. మొత్తానికైతే ఇది 1,20,000 కనుక దగ్గరికి వస్తే కనుక దట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ మనం ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి. కాకపోతే ఒకటండి, ఫిజికల్ గోల్డ్ కొంటే ఎప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. ఇండియాలో ఏంటంటే ఫిజికల్ గోల్డ్ అనేది ఒక ట్రెడిషన్, ఒక కల్చర్, అవును, ఒక స్త్రీధనం అట్లా కొంటారు తప్ప ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనీ మేక్ చేద్దాము, పెరిగితే అమ్మేద్దాము ఆ థాట్లు ఉండవు ఫిజికల్ గోల్డ్కి. నిజంగా ఎవరన్నా ఒకవేళ ప్రైస్ మూవ్స్ని ఎన్కాష్ చేసుకుందాము, ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే కనుక గోల్డ్ ఈటీఎఫ్ తీసుకోండి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. డిప్ అయినప్పుడల్లా కొనుక్కొని పెరిగినప్పుడల్లా అమ్ముకోవచ్చు. కాకపోతే ఒకే ఎసెట్ ఎప్పటికీ రిస్కే. సింగిల్ ఎసెట్లో పెట్టుకుంటూ పోతే అది ఎప్పటికైనా రిస్కే. మల్టిపుల్ ఎసెట్స్లో ఉంటే రిస్క్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. మొత్తానికైతే 1,20,000 దగ్గర మనకి మోర్ కంఫర్ట్ అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా గోల్డ్ మీద టూ మచ్ పాజిటివ్ ఒపీనియన్ లేదు పెరిగిద్దని ఉద్దేశం. ఎందుకంటే హై నుంచి ఫుల్ చాలా డ్రాప్ అయింది కాబట్టి, చాలా పెద్ద డ్రాప్ అయింది కాబట్టి. కాబట్టి మనం గోల్డ్ జనాలకు అందుబాటులో 1 year ఉంటుంది అనుకోవచ్చు. అంటే ఇయర్ మొత్తం అందుబాటులో ఉంటుంది గోల్డ్ రేట్స్. జనవరి లాగా అలాంటి కండిషన్స్ లేవు, అంత స్పీడ్గా పెరిగే ఛాన్స్ లేదు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అయినా సరే. సార్ చాలా మంచి న్యూస్ అనుకోవచ్చు చాలా మందికి. యా, ఇండియాలో ఏంటంటే ఎంతైనా గోల్డ్ అంటే అది ఒక ట్రెడిషన్ కాబట్టి చూస్తారు దానికి. కంపేర్ టు దట్ ETF లో కనుక పెట్టుకుంటే బెటర్. యా, అదైతే క్విక్గా అమ్ముకోవచ్చు, క్విక్గా కొనుక్కోవచ్చు, మొబైల్లో ఉంటాయి కాబట్టి ఎన్కాష్ చేసుకోవచ్చు ఏదైనా ఉంటే. కాబట్టి మీరు నిజంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా
ఫిజికల్ కొనొద్దు అని చెప్తాను. దాని బదులు ఈటీఎఫ్ ఫార్మాట్లో కొనుక్కోండి. యాక్చువల్‌గా ఎన్ఎస్ఏ వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా లాంచ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ అని చెప్పేసేసి. ఇంకా రిటైల్ బ్రోకర్స్‌లో మనకి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు కానీ ఆల్రెడీ లాంచ్ చేశారనమాట. ఇదేంటంటే వాళ్ళు ఈటీఎఫ్ లాగా నీకు లాంచ్ చేశారు వాళ్ళు. కాబట్టి దీంట్లోనే బ్యూటీ ఏంటంటే నీకు ఎప్పుడు గోల్డ్ కావాలంటే దాన్ని ఫిజికల్‌గా మార్చుకోవచ్చు. 3% జీఎస్టీ కట్ అనమాట. అవైతే ఇంకా బెటర్ నీకు. ఇట్లు ట్రేడింగ్ కమ్ ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కాబట్టి ఇండియా వాళ్ళకి అదొక సెంటిమెంట్ గోల్డ్. అందుకని మీరు గోల్డ్ గురించి ఎన్ని వీడియోలు చేయండి. దే లైక్ ఇట్ అండ్ దీన్ని ఎంజాయ్ లాట్ అనమాట. ఎందుకంటే అది అందరికి తెలిసిన సబ్జెక్టు. అవును. దాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. వేరే ఏంటంటే ఆ టెక్నాలజీ అంత కనెక్ట్ అవ్వరు బేసికల్‌గా. అందుకని గోల్డ్ రేట్ ఎప్పటికి అందుబాటులో ఉన్న ఇండియన్స్ కొంటూనే ఉంటారు. అందుకని మోడీ చెప్పారు కదా ఎవరు కొనకుండా ఉండరు. కాకపోతే పాలసీ మేకర్స్ వాళ్ళు చెప్తే ఎంతకంత కంట్రోల్ అవుద్ది కదా. అది టెంపరీగా అనమాట. ఎందుకంటే రూపీ వీక్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు రూపీ మళ్ళీ 97 దగ్గర నుంచి 94కి వచ్చిందండి. కొంచెం స్ట్రాంగ్ అవుతుంది రూపీ. కాబట్టి ఇంత ముందు కండిషన్స్ అయితే లేవు కానీ బట్ జనాలకైతే కొంచెం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ మీద మోజు కొంచెం తగ్గినట్టు కనపడుతుంది. రేట్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 1,45,000 దగ్గర నుంచి కత్తుకొత్తి 1,20,000 దాకా వస్తే కనుక దట్ ఈస్ ది బెస్ట్ ప్రైస్ టు స్టార్ట్ ది ఇన్వెస్ట్మెంట్. అప్పటి నుంచి మనం ఎస్ఐపి రూపంలో కొనుక్కొని మంచి బెనిఫిట్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ లాంగ్ టర్మ్లో ఎప్పటికీ అది బుల్లిష్. ఇప్పటికి కూడా సిటీ వాళ్ళు కమోడిటీ రిపోర్ట్స్ ఇచ్చారు. లాంగ్ టర్మ్ టార్గెట్ వాళ్ళు $6,000 ఫర్ ఔన్స్ ఇచ్చారు. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అది $4,000 ఉంది. కాబట్టి మంచి టార్గెట్ ఉంది లాంగ్ టర్మ్కి. స్టిల్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో నెగిటివ్. కాబట్టి నెక్స్ట్ ఇంకొక 6 నెలల వరకు మన గోల్డ్ ప్రైస్ పబ్లిక్ అందుబాటులో ఈ రేట్లో ఉంటుంది అనుకోవచ్చు. వెరీ గుడ్ సార్. అంటే ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.